రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా సడన్ గా సీన్ మార్చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కానీ తన సందడి కానీ కనిపించట్లేదు. అలాంటి టైంలో ఆల్ ఆఫ్ సడన్ గా థియేటర్స్ లో లాఠీ చార్జ్ చేసింది స్పిరిట్ టీమ్. రెబల్ స్టార్ ప్రభాస్ రౌడీ పోలీస్ గా ఆ థియేటర్లో ఏం చేశాడో ఏం చేస్తున్నాడో తెలిస్తే ఎవరికైనా షాకింగ్ గా అనిపించొచ్చు. ఒక ఫిలిం స్టార్ మీద చెయ్యి చేసుకుంటే ఏమవుతుంది, ఒక సినీ హీరోని గల్లపట్టి లాగేస్తే ఇంకెలా ఉంటుంది, అదే జరుగుతోంది. రౌడీ పోలీస్ గా ప్రభాస్ ఏకంగా సినీ స్టార్ మీదే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందట. ఈ ఒక్క లీక్ నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే అంశమే. ఒక హీరో రౌడీ పోలీస్ గా మారి స్టార్ హీరో మీద చెయ్యి చేసుకునే ఊరమా సీన్ అంటే వివాదానికి వెల్కమ్ చెప్పినట్లే. ఇందుకీ ప్రభాస్ ఏ హీరో గల్లా పట్టుకున్నాడు, ఎవరి మీద చెయ్యి చేసుకున్నాడు? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ను రాజాసాబ్ డిసప్పాయింట్ చేసినప్పటి నుంచి ఎందుకో సోషల్ మీడియాలో వాళ్ళ హవా హంగామా తగ్గింది. దానికి తగ్గట్టే ప్రభాస్ కూడా రిలాక్స్ అవ్వటం, లేదంటే కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ మూవీల సెట్స్ లో జంప్ చేస్తుండడం, ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ జరుగుతుందో తెలియకపోవడం కూడా ఫ్యాన్స్ లో ఊపు తగ్గించింది. కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ టీమ్ షాక్ ఇచ్చింది. థియేటర్ లో హీరో మీద రెబల్ స్టార్ చేయి చేసుకోవడం, గల్లా పట్టుకొని ఈడ్చుకురావడం ఇవన్నీ మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. సడన్ గా ఏమైందో అర్థం కాని పరిస్థితి. అంతా థియేటర్ లో జరిగిన సంఘటనే, పూర్తిగా ఫిక్షనే. కాకపోతే వెనకాలన్న ఎమోషనే వివాదంగా మారేలా ఉంది. అసలు వివరాల్లోకి వెళితే, వివాదాల వర్మని మించిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తను ఏ మూవీ తీసినా అది బాక్స్ ఆఫీస్ లోనే కాదు, మార్కెట్ లో కూడా చాలా పెద్ద షాక్ వేవ్ నే క్రియేట్ చేస్తుంది. అలాంటి తను రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ తీయబోతున్నాడు అన్నప్పుడే అంతా షాక్ అయ్యారు. ఇదో సెన్సేషనల్ కాంబినేషన్ అనుకున్నారు. అలాంటి బిగినింగ్ స్టేజ్ లోనే దీపికా పదుకునేని గెంటేసి షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. తన గొంతెమ్మ కోర్కలే అందుకు కారణమన్న ప్రచారము జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు థియేటర్ లో ఒక హీరో మీద సందీప్ రెడ్డి హీరో అదే రెబల్ స్టార్ చేయి చేసుకోవడమే కాదు, కాలు కూడా చేసుకున్నాడు. గల్లా పట్టి బయటకి ఈడ్చుకెళ్లాడు, లాఠీ చార్జ్ చేశాడు. అంతా స్పిరిట్ మూవీ షూటింగ్ లో భాగమే. రౌడీ పోలీస్ దాడి చేసే సీన్ పెట్టినట్టు తెలుస్తోంది. దాన్ని షూట్ చేయడం వరకు ఓకే, కానీ ఇది రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీస్తున్న ఫిక్షన్ మూవీ అవటంతో రియల్ లైఫ్ లో ఆ హీరో ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతోంది. స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ సీనే వివాదమయ్యే సూచన గట్టిగా కనిపిస్తోంది.